నమస్తే, వెల్కమ్ టు K6 చర్చా కార్యక్రమం. 10వ తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలుగు సబ్జెక్టులో పట్టు సాధించడం ఎలా ప్రిపేర్ అవ్వాలి, పరీక్ష ఎలా రాయాలి అనే విషయాల గురించి విద్యార్థులకు సూచనలు ఇవ్వడానికి మనతో తెలుగు పాఠ్యపుస్తక రచయిత, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, ప్రస్తుతం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుండారంలో తెలుగు భాషోపాధ్యాయులుగా సేవలు అందిస్తున్న ప్రముఖ కవి డాక్టర్ కాసర్ల నరేశ్రావు గారు మనతో ఉన్నారు. ఈరోజు వారితో చర్చిద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ముందుగా పరీక్షలకు సిద్ధమవుతున్న పిల్లలకు మీరేం సూచనలు ఇస్తారు సార్? అందరికీ నమస్కారం. 10వ తరగతి పరీక్షలు విద్యార్థి జీవితానికి సంబంధించి ప్రప్రథమంగా వాళ్ళు బయటకు వెళ్తున్న తొలిమెట్టుగా మనం అభివర్ణిస్తుంటాం. అందులో మొదటి పరీక్ష తెలుగు. ఆరంభంలోనే మనం మంచిగా పరీక్షను రాసినట్లయితే మిగతా పరీక్షలన్నింటి మీద కూడా మంచి ఆత్మవిశ్వాసం కలిగి రాస్తారు. కాబట్టి తెలుగు పరీక్ష కోసం సిద్ధమవుతున్నటువంటి 10వ తరగతి పిల్లల కోసం ప్రత్యేకంగా కొన్ని సూచనలు మనం ఈ వేదిక నుంచి ఇచ్చే అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, 10వ తరగతి పరీక్షలు తెలుగు విషయకంగా వారు ముందుకెళ్తున్నప్పుడు ఇప్పుడు మనం కొన్ని దీక్షల గురించి వింటాం. అయ్యప్ప దీక్ష అని, హనుమాన్ దీక్ష అని, రకరకాల దీక్షలు. ఇప్పుడు పరీక్షల దీక్ష 10వ తరగతికి సంబంధించి ఈ ఉన్న కొద్ది కాలంలో 18 మార్చి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పుడున్న సమయం చాలా తక్కువ. ఈ 21 రోజులు 22 రోజులు ఒక దీక్షలాగా అనుకొని విద్యార్థులు అన్ని పరీక్షల కోసం సంసిద్ధం కావాల్సి వస్తుంది. ప్రత్యేకంగా తెలుగుకి సంబంధించి పరీక్షల కోసం సిద్ధమైనటువంటి విద్యార్థులు గమనించాల్సింది ఏమిటంటే, తెలుగును మనము అధికమైనటువంటి మార్కులు సాధించుకోవడానికి ఒక సాధనంగా ఉపయోగించుకోవాలి. తెలుగులో చాలా స్పష్టంగా నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో వెళ్తే అత్యధికమైనటువంటి మార్కులు సాధించడానికి అవకాశం ఉంది. అంటే ప్రతిరోజు మీరు చదువుకునేటటువంటి వివిధ విషయాలతో పాటుగా తెలుగును కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలి. ఇప్పుడు ఏమంటామంటే, ఏది చదువుకోవడం కాదు, ఏది చదువుకోకుండా ఉంటే మంచిది అన్నట్టుగా. అంటే అన్నీ చదివేసి మొత్తం అంతా చదివేసి మార్కులు వస్తున్నాయి రాలేదనుకోండి, ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తే తప్పకుండా ఇప్పుడు 10వ తరగతి విద్యార్థులకు తెలుగులో మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంది. దానికి ప్రశ్నపత్రాన్ని అర్థం చేసుకోవడం అనేది ముఖ్యమైనటువంటిదమ్మా. ఓకే సార్, విద్యార్థుల కోసం ప్రశ్నపత్రాన్ని విశ్లేషించి చెప్పగలరా? తప్పకుండా అమ్మా. ప్రశ్నపత్రము ఈసారి మనం విద్యార్థులు రాయబోయేదాన్ని, ఈ వార్షిక పరీక్షను మనము essay 2గా అభివర్ణిస్తుంటాం. ఈ essay 2 పరీక్ష అనేది 80 మార్కుల పేపర్. కాబట్టి 80 మార్కుల పేపర్ని విద్యార్థులు ఎదుర్కోబోతున్నారు, పరీక్షగా రాయబోతున్నారు. అయితే ఇదివరకల్లా ఉన్న ప్రశ్నపత్రాలకి, అంటే మా సమయంలో రాసిన పరీక్షలకి వీటికి తేడా ఏమిటంటే, ఇవన్నీ సామర్థ్యాల ఆధారంగా వీరికి మార్కులు ఉంటాయి. విద్యార్థులకు ఖచ్చితంగా వీటి మీద అవగాహన ఉండాలి. ఎట్లా పడితే అట్లా చదువుకోవడం కాకుండా ఏ సామర్థ్యానికి ఎన్ని మార్కులు వస్తాయి అనేది పూర్తి అవగాహనతో ఉంటే దేంట్లో ఎక్కువ మార్కులు వస్తాయి, మనకు దేంట్లో పట్టు ఉంది, దేంట్లో కొంచెం వెనకబడి ఉన్నామనేది గుర్తించగలుగుతారు. తద్వారా వాటిని ఇప్పుడున్నటువంటి సమయంలో వాటిని దాటిపోవడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా మీరు అన్నట్టుగా ప్రశ్నాపత్రాన్ని ఒకసారి విశ్లేషిస్తే మనకి మొదటి సామర్థ్యంగా అవగాహన, ప్రతిస్పందన అనే అంశం ఉంటుంది. ఈ అవగాహన, ప్రతిస్పందన నిజానికి విద్యార్థులకు పాలిటి ఒక కల్పతరువు లాంటిది అంటుంటాం మేము. ఎందుకంటే ఇది 20 మార్కులు. ఈ 20 మార్కులలో ఒక 15 మార్కులు నిజానికైతే కొంచెం తెలుగు మీద పట్టు ఉన్నటువంటి వాళ్ళకి, కొంచెం అక్కడ ఇచ్చినటువంటి వాక్య సముదాయాన్ని సరిగ్గా చదువుకొని అర్థం చేసుకొని ప్రతిస్పందించే వారికి అక్కడనే ఒక 15 మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఇంకొకటి మాత్రమే పద్యం ఉంటుంది. మేము వీటిని ఇంకా సూక్ష్మంగా చెప్పాలి అంటే, మొదటిది పరిచిత గద్యం. పరిచిత గద్యం అంటే 10వ తరగతి విద్యార్థులకు ఉన్నటువంటి ఉపవాచకం. ఆ ఉపవాచకం నుంచి ఏదన్నా ఒక వాక్య సముదాయం అంటే పేరాగ్రాఫ్ను తీసుకుంటారు. పేరాగ్రాఫ్ కింద ఒక 5 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక మార్కు. ఆ ఒక్కొక్క దానికి ఒక మార్కు, 5 మార్కులు దాంట్లో వస్తాయి. అంటే దాదాపుగా చదివి అర్థం చేసుకుంటే అక్కడే ఒక 5 మార్కులు తెచ్చుకోవచ్చు. రెండవది పరిచిత పద్యం. ఇది విద్యార్థులకు సంబంధించి తప్పకుండా నేర్చుకోవాల్సిందే. అంటే
10వ తరగతిలో ఉన్నటువంటి 12 పాఠాలలో 6 పాఠాలు పద్య భాగము, 6 పాఠాలు గద్య భాగం ఉన్నాయి. ఈ 6 పాఠాల్లో ఉన్నటువంటి పద్య భాగాల్లో కూడా ఇంకా కొంచెం లోతుగా వెళ్తే 2 రకాలుగా విభజన చేసుకోవచ్చు. ఒకటి ప్రాచీన పద్య భాగము, 2 ఆధునిక పద్య భాగం అని. ఇక్కడ ఆ చర్చ అవసరం అన్నమాట, ఆ గుర్తింపు అవసరం. ప్రాచీన పాఠ్య భాగంలో 2 పాఠాలు ఉన్నాయి. మొదటిది దానశీలమని, 11వ పాఠమైన భిక్ష ఉంది. ఈ 2 ప్రాచీన పద్య విభాగం కిందికి వస్తాయి. మరొక 2 వీర తెలంగాణ కానీ, సుభాషితాలు కానీ, శతక మధురిమ అనే పేరుతో ఉన్నటువంటి పద్యాలు కానీ, ఇవి 2 ఆధునిక పద్యానికి సంబంధించినవి వస్తాయి. ఇక్కడ దాంట్లో నుంచి ఒకటి, దీంట్లో నుంచి ఒకటి ఇచ్చి పద్య పూరణ చేయడము, అట్లాగే భావం రాయడం అనేది ప్రశ్నగా ఇస్తారు. కాబట్టి పిల్లలు వీటిని నేర్చుకుంటే, అంటే నిజానికైతే పూర్తిగా ప్రాచీన పద్య భాగాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్న వారికి లాభమే ఉంటుంది. అట్లాగే ఆధునిక పద్య భాగాన్ని కూడా నేర్చుకున్న వారికి ఇక్కడ ఈ 5 మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంది. ఇంకొకటి ఏమిటంటే అపరిచిత గద్యం. ఇది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే దీనికి 10 మార్కులు ఉంటాయి. ఈ అపరిచిత గద్యం కానీ, అపరిచిత పద్యం కానీ, అపరిచిత గేయం కానీ, కవిత కానీ ఏదన్నా ఒకటి ఇవ్వచ్చు. దీంట్లో ఒక్కొక్క దానికి 2 మార్కులు ఉంటాయి, ఒక 5 ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నల విధానం కూడా పట్టికలు ఇవ్వచ్చు, ఖాళీలు ఇవ్వచ్చు, ప్రశ్నలనే తయారు చేయమని ఇవ్వచ్చు, తప్పొప్పులు ఇవ్వచ్చు. ఇట్లా ఏ రకమైన అడగనిగా ఒక్కొక్క దానికి 2 మార్కులు ఉంటాయి. కాబట్టి విద్యార్థులు కొంచెం జాగ్రత్తగా దీన్ని చేస్తే 10 మార్కులకి 10 మార్కులు సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ఒక్క సూచన ఏం చేయవచ్చు అంటే, ఒకవేళ అపరిచిత గద్యం ఇస్తే దానికి పేరు పెట్టమంటారు, శీర్షిక పెట్టమంటారు. అంటే అందులో ఉన్న చదివిన అంశాన్ని పట్టుకొని దానికి ఒక మంచి పేరు పెట్టుకోవడం. ఇది కొంచెం అభ్యాసం మీద వాళ్ళ ఉపాధ్యాయుల సలహాతో సాధించవచ్చు. అలాగే అపరిచిత పద్యం ఇచ్చినా కూడా ఎప్పుడో చిన్న తరగతిలో చదువుకున్న మంచి నీతి పద్యం ఇస్తారు, దానికి ఒక పేరు పెట్టమంటారు, శీర్షిక పెట్టమంటారు. అప్పుడు కూడా పద్యాన్ని కొంచెం అర్థం చేసుకొని పెట్టాలి. సరే, మకుటం లాంటిది అడుగుతారు, ఆ మకుటం ఏదో గుర్తించగలగాలి. కవి పేరును అక్కడే ఉంటుంది, దాన్ని గుర్తించి రాయడం అనే అవకాశం ఉంటుంది. ఇవేవైనా కూడా 10 మార్కులు తెచ్చుకోవడానికి ఒక మంచి అవకాశం ఈ అపరిచిత పద్యం కానీ గద్యం కానీ చెప్పొచ్చు. రెండవది స్వీయ రచన సామర్థ్యం. ఈ స్వీయ రచన అంటేనే మనం ప్రశ్నలు జవాబులని పిల్లలు ఏవైతే అనుకుంటారో అది స్వీయ రచన. స్వీయ రచనలో 2 భాగాలుగా మనం చూడొచ్చు. ఈ స్వీయ రచన మొత్తానికి సంబంధించి దీంట్లో లఘు సమాధాన ప్రశ్నలు, వ్యాసరూప సమాధాన ప్రశ్నలు, సృజనాత్మక ప్రశ్న, అట్లాగే ఉపవాచకానికి సంబంధించిన ప్రశ్న, ఈ 4 విభాగాలు ఉంటాయి. ముందుగా లఘు సమాధాన ప్రశ్నలకు సంబంధించి ఇది ఒక్కొక్క దానికి 3 మార్కులు, 4 ప్రశ్నలు ఇస్తారు. ఇందులో ఖచ్చితంగా 4కి 4 చేయాల్సిందే. ఇందులో ఒకటి కవి పరిచయం, రచయిత పరిచయం మీద ఒక ప్రశ్న తప్పనిసరిగా ఉంటుంది. అట్లాగే వ్యాసరూప సమాధాన ప్రశ్నలో పిల్లలకి కొంచెం అంతర్గత అవకాశం అండ్ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అంటే పద్య భాగానికి 2 ప్రశ్నలు, గద్య భాగానికి 2 ప్రశ్నలు, అట్లాగే సృజనాత్మక ప్రశ్నకు 2 ప్రశ్నలు, ఉపవాచానికి సంబంధించి 2 ప్రశ్నలు ఉంటాయి. అందులోంచి దేంట్లో ఏ విభాగంలో దాంట్లోనే ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళడం. ఒక్కొక్క దానికి 7 మార్కులు, అంటే 28 మార్కులు దీంట్లోనే ఉంటాయి. 28 ప్లస్ 12 కలిస్తే ఇక్కడ 40 మార్కులు ఈ స్వీయ రచనకు సంబంధించి ఉంటాయి. అట్లాగే మిగతాది పార్ట్ బికి సంబంధించి 20 మార్కులు. కాబట్టి పదజాలానికి 10 మార్కులు, వ్యాకరణ అంశానికి 10 మార్కులుగా ఉంటాయి. ఇట్లా మొత్తంగా చూస్తే అవగాహన ప్రతిస్పందనకి 20 మార్కులు, స్వీయ రచనకి 40 మార్కులు, అట్లాగే పార్ట్ బికి 20 మార్కులు ఉంటాయి. వీటన్నింటినీ చక్కగా దేనికి ఎన్ని మార్కులు, ఎక్కడ మనం గట్టిగా చదవాలి, దేనిని ఎక్కువ అభ్యాసం చేయాలని పిల్లలకు ఇక్కడ నుంచి మొదలుపెట్టినా కూడా చేస్తే మంచి మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంది. కానీ అందుకని 10వ తరగతి పిల్లలకి ప్రశ్నాపత్రం మీద సంపూర్ణమైన అవగాహన ఉండాలి. ఎన్ని మార్కులు వస్తున్నాయని నిద్రలో లేపి అడిగినా కూడా దీనికి ఎన్ని మార్కులు, వ్యాసరూప సమాధానానికి 7 మార్కులు, సృజనకు 7 మార్కులు, ఉపవాచకానికి 7 మార్కులు, ఇట్లా టకటకా చెప్పగలిగి ఉన్నప్పుడు, చెప్పేటట్టుగా వాళ్ళు అభ్యాసం చేసినప్పుడు మంచి మార్కుల్ని సాధించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రశ్నాపత్ర విశ్లేషణ అనేది అతి ముఖ్యమైనది 10వ తరగతి సంబంధించి. ఓకే సార్, అలాగే విద్యార్థులు అధికంగా మార్కులు సాధించాలంటే ఎలా కృషి చేయాలి? తప్పకుండా అధికంగా మార్కులు సాధించుకోవడానికి అద్భుతమైన అవకాశం మా తెలుగు పరీక్ష అని మేము అంటూ ఉంటాం. ఎందుకంటే దీంట్లో 80 మార్కులకు సంబంధించి మనందరికీ తెలుసు A1 గ్రేడ్ సాధించాలని పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. 10 GPA కోసం ప్రతి విషయంలో కూడా A1 గ్రేడ్ రావాలి. కాబట్టి తెలుగులో కూడా మనకి 72 నుంచి 80 మార్కుల మధ్యలో విద్యార్థులు ఈ పరీక్షలో మార్కులు సాధించగలిగితే అది A1 గ్రేడ్ కింద వచ్చి వాళ్ళు 10 GPAకి అది దోహదం చేస్తుంది. కాబట్టి ఇక్కడ అధిక మార్కులు సాధించే పిల్లల కోసం ప్రత్యేకమైనటువంటి సూచనలు ఏమిటంటే, వారు నిజానికైతే మొత్తం చదవాల్సిందే. ఇక్కడ ఇది ముఖ్యమైనది కాదని వాళ్ళకి చెప్పడం కుదరదు. కానీ దాంట్లో కూడా ఇందాక అనుకున్నట్టుగా ప్రణాళికబద్ధంగా చదువుకోవడము ముఖ్యంగా. ఇక్కడ మొదటి భాగంలో ఉన్నటువంటి అవగాహన ప్రతిస్పందనకు సంబంధించి ప్రతిదాన్ని కూడా పూర్తి మార్కులు తెచ్చుకునేటట్టుగా సాధన చేయాల్సిందే. పద్యము
పరిచిత పద్యంలో ఏమంటుంటారంటే పాదభంగం లేకుండా పద్యాన్ని పూరణ చేయమంటారు. పిల్లలు వస్తుంది కానీ రాసే క్రమంలో 2 పాదాలుగా 3 పాదాలుగా 1.5 పాదాలుగా రాస్తారు. అట్లా కాకుండా ప్రాస పట్టుకొని 2వ అక్షరాన్ని మనం పద్యంలో ప్రాస అంటే మన అందరికీ తెలుసు. ప్రాస అక్షరాలు ఒకటే ఉన్నాయా లేవా అని చూసుకొని వరుసగా ఆ పాదభంగం లేకుండా పద్యం రాసి భావం కూడా సొంత మాటల్లో కూడా రాసుకోవచ్చు. ఇక్కడ 5 మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అలాగే అపరిచిత గద్యం కానీ పద్యం కానీ దాంట్లో 10 మార్కులు తెచ్చుకునేట్టు ప్రయత్నం చేయాలి. ఇక ముఖ్యమైనది ప్రశ్నలకు సంబంధించింది. చాలామందికి పిల్లలకి కొంచెం అవగాహన లేమితో ఉన్న పిల్లలు ప్రశ్నలు నేర్చుకుంటున్నారు, కానీ ఆ ప్రశ్నలకు సమాధానం ఏమి రాయాలనేది కొంచెం ఇక్కడ మనం కొన్ని సూచనలు చేయాలనిపిస్తుంది. ప్రధానంగా ప్రశ్నను బట్టి సమాధానం రాయడం అనేది చాలా ముఖ్యం. పరీక్షలలో ముఖ్యం. పైన ఉన్నటువంటి గమనిక సూచన చదవాలి. ఈ క్రింది లఘు సమాధాన ప్రశ్నలు ఉన్నాయనుకోండి, దానికి ఈ క్రింది ప్రశ్నలకు 5 లేదా 6 వాక్యాల్లో రాయమంటారు జవాబుని. అంతే నిడివిలో మరి ఎందుకంటే సమయం కూడా ముఖ్యం కాబట్టి అంతే నిడివిలో జవాబు రాయడానికి అభ్యాసం చేయాల్సి వస్తుంది. ఎక్కువ రాసినా సమయం వృధా అవుతుంది, తక్కువ రాస్తే మార్కులు పోతాయి. అట్లాగే ప్రశ్నను బట్టి ముఖ్యంగా లఘు సమాధాన ప్రశ్నల యొక్క ప్రశ్న స్వభావాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్నల స్వభావం ఎట్లా ఉంటుంది, ఏ ప్రశ్నలు వస్తాయో లేదా పాఠాల వెనుక ఉన్న ప్రశ్నలు రావడం అనేది ఉండదని అందరికీ తెలుసు ఈ సీసీ మెథడ్లో. కానీ ప్రశ్నల స్వభావం తెలుసుకోవాలి. మీరేం గ్రహించినారు, నీకేమర్థమైంది, కవి ఉద్దేశం ఏమిటి, మీ అభిప్రాయం ఏమిటి, మీరు సమర్థిస్తున్నారా, ఇట్లాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ వచ్చిన ప్రశ్నను పట్టుకొని జవాబు రాయాలి. కవి ఉద్దేశం ఏమై ఉంటుందంటే అని మొదలు పెడితే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మిగతా వాటికి ఏం తెలుసుకున్నామంటే నాకు ఏమర్థమైందంటే అట్లా జవాబు ఎత్తుగడ అంటాం దాన్ని. ఆ ఎత్తుగడలో స్పష్టంగా ఉండాలి. అలాగే కవి పరిచయం ప్రత్యక్షంగా అడగరు. ఉదాహరణకి భిక్ష పాఠ్యభాగ కవి గురించి రాయండి అని మొన్న ప్రాక్టీస్ టెస్ట్లో అడిగితే కనుక రాయడం వీళ్ళకు శ్రీనాథుడి గురించి తెలుసు, ఆయన కాలం తెలుసు, రచనలు తెలుసు, బిరుదులు తెలుసు. కానీ వేగంలో ఏం చేస్తారంటే శ్రీనాథుడు 15వ శతాబ్దానికి చెందిన వాడు ఇట్లా మొదలుపెట్టి రాస్తుంటారు. కానీ నిజానికి ప్రశ్నను బట్టి రాయాలంటే భిక్ష భాగాన్ని రచించిన కవి శ్రీనాథుడు అని ఒక వాక్యం రాస్తే అక్కడ ఎత్తుగడతో ఒక మార్క్ మొదలవుతుంది, మిగతాదంతా నిర్వహించుకోవచ్చు. అట్లాగా ఇది ముఖ్యంగా అధిక మార్కులు సాధించే పిల్లలు ఈ విషయాన్ని చక్కగా గమనించాలి. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు కూడా మీరు గమనిస్తే ఈ ప్రశ్నలు కూడా రాసే జవాబు కూడా ఎత్తుగడతో మొదలు కావాలి. అంటే కొన్ని మనకున్నటువంటి పద్యభాగంలో సారాంశం రాయమన్నవి కొన్ని ఉంటాయి, కొన్నేమో సొంత మాటల్లో రాయమనే ప్రశ్నలు కొన్ని ఉంటాయి, వివరించండి అనే ప్రశ్నలు కొన్ని ఉంటాయి. ఇవన్నిటిని జాగ్రత్తగా అర్థం చేసుకొని వాటికి తగిన జవాబు అంటే మనం ఉదాహరణకి దానశీలం పాఠ్యభాగ సారాంశాన్ని రాయండి అని అడిగినారనుకోండి, మనకు మొత్తం కథ అంతా రాస్తే అక్కడ 12 నుంచి 15 వాక్యాల్లోనే జవాబులు రాయాలి. మరి ఎక్కువైపోతుంది సమయం. కాబట్టి దాన్ని సంక్షిప్తం చేసుకొని సొంత మాటల్లో కుదించుకొని మొత్తం కథ వచ్చేటట్టుగా వాళ్ళు ప్రణాళికబద్ధంగా నేర్చుకోవాలి. భిక్ష పాఠమైన అట్లే. అంటే కొన్నింటికి మనం సొంత వాక్యాలుగా సొంత మాటల్లో రాసేటట్టుగా తయారు కావాలి. వాటికి అధికమైనటువంటి మార్కులు వస్తాయి. ముఖ్యంగా ప్రారంభం అంటే ఎత్తుగడ అంటాం. జవాబుని ఎలా ఎత్తుకున్నారు, ప్రశ్నకు తగిన జవాబుతో మొదలుపెట్టినారా లేదని అతి ముఖ్యం. అలాగే నిర్వహణ, నువ్వు ఏ అంశాల మీద రాస్తున్నావు, ఎట్టి పరిస్థితులను పాయింట్స్గా రాయొద్దు. వేరే సబ్జెక్టుల్లో ఉంటుందేమో కానీ తెలుగులో వాక్యాలలో రాయమంటారు కాబట్టి వాక్యాలుగానే, వాక్య సముదాయం పేరాగ్రాఫ్గానే రాయాలి. అట్లాగే ముగింపులో ఏం ముగింపిస్తున్నావు అనేది ముఖ్యమైనది. కాబట్టి ఈ వ్యాసరూప సమాధాన ప్రశ్నలు 7 మార్కులు ఉన్నాయి. వాటిని బాగా అధ్యయనం చేసి అభ్యాసం చేసి మంచి ఎత్తుగడ, మంచి నిర్వహణ, మంచి ముగింపుతో రాస్తే పూర్తి మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఇక పార్ట్ బికి సంబంధించి కూడా అన్నింటినీ నేర్చుకోవాల్సిందే, అన్నింటినీ రాయాల్సిందే, స్పష్టంగా జవాబులు రాయాల్సిందే. ఇట్లా ముందుకెళ్తే ఇక్కడ 20 మార్కులు, అక్కడ ఒక 20 మార్కులు, మధ్యలో ఉన్నటువంటి వాటిలో వీళ్ళు ఈ 40 మార్కులు ఒక 30 మార్కులు 32 మార్కులు స్కోర్ చేసినట్లయితే ఆ 72ని దాటిపోతారు. అప్పుడు A1 గ్రేడ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, అలాగే ఏమేమి చదివితే పాస్ గ్యారంటీ అంటారు? విద్యార్థుల్ని మనం ఒక 2-3 రకాలుగా అనుకుంటాం. ఒకటి అత్యధిక మార్కుల కోసం నిత్యం కృషి చేస్తున్నటువంటి విద్యార్థులు. 2 ఇప్పుడు ప్రారంభించి ఇంకొంచెం యావరేజ్ మధ్యస్థంగా మార్కులు తెచ్చుకునేవాళ్ళు. మరికొందరు పాస్ అయితే చాలు, అంటే పాస్ ఎట్లా కావాలని కూడా ఈ చివరి దాకా వచ్చిన దాకా ఒక రకంగా వాళ్ళు సంశయాత్మకంతో ఉన్న వాళ్ళు కొందరు ఉంటారు. ఆ ప్రశ్న మీరు అడుగుతున్నారు కాబట్టి తెలుగులో ఖచ్చితంగా పాస్ అయ్యే అవకాశం ఉంది, ఫెయిల్ అయ్యే అవకాశం సంపూర్ణంగా లేవు. ఎందుకంటే ఇందాక అన్నట్టుగా మొత్తం ఏ పరీక్షలోనైనా 80 మార్కులకు 28 మార్కులు వస్తే పాస్ అవుతారు. అట్లా తెలుగులో కూడా 28 మార్కులు రావడానికి దాదాపుగా ప్రశ్నపత్రంలోనే మనకు గొప్ప అవకాశం ఉంది. ముందుగా అవగాహన ప్రతిస్పందనలో ఆ పేరాగ్రాఫ్ కింద ఇచ్చిన 5 ప్రశ్నలకి మంచిగా చదువుకుంటే అక్కడే సమాధానం రాయొచ్చు, 5 మార్కులు వస్తాయి. అట్లాగే
అపరిచిత గద్యం కింద 10 మార్కులు ఉన్నాయి. ఒకవేళ పద్యం వారు నేర్చుకుని రాయలేకపోయినా ఎంతో కొంత రాసినా సరే, కానీ అపరిచిత గద్యంలో 10 మార్కులు ఉన్నాయి. 10 మార్కులు కూడా జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకుని ఆ పట్టిక రాయడమో, ఖాళీలు పూరించడమో, తప్పొప్పులో, ప్రశ్నలకు జవాబులో ఏవైనా స్పష్టంగా రాయగలిగితే ఇక్కడ 10 మార్కులు వస్తాయి. అంటే 15 మార్కులు 1-2 ఇంకెక్కువనే ఈ విభాగంలో వచ్చే అవకాశం ఉంది. అట్లాగే ప్రశ్నలకు జవాబులు వీళ్ళు విన్నదో, నేర్చుకున్నదో, అర్థం చేసుకున్నదో, కొంచెం చదువుకున్నదో ఎంతో కొంత గుర్తుంటుంది కాబట్టి దాన్ని రాసే ప్రయత్నంలో ప్రధానంగా ప్రశ్నను బట్టి జవాబును మొదలు పెడితే, ఉదాహరణకు గోల్కొండ పట్టణం అంతర్జాతీయ అంగడిగా ఉన్నది అనడంలో మీకు ఏమర్థమైంది లాంటి ప్రశ్న వస్తే, గోల్కొండ పట్టణం అంతర్జాతీయ అంగడిగా ఉన్నది, అవును అనగా నాకు ఏమర్థమైంది అంటే మొదలుపెట్టి కొంచెం ఏదో ఒకటి రాస్తే 1 మార్క్ అన్నా వస్తుంది. అంటే వదిలేయడం కంటే ప్రతి ప్రశ్నను వాళ్ళు దానికి తగ్గట్టుగా సమాధానాన్ని అర్థం చేసుకొని మొదలు పెట్టాలి. కొంచెం వస్తే రాస్తారు. అట్లా ఇక్కడ మొత్తం విభాగంలో 4 ఉంటే ప్రధానంగా దీంట్లో సరే నేర్చుకుని రాయాల్సినవి 3 ఉంటే, ఒకటి సృజనాత్మక ప్రశ్న ఉంటుంది. మనం తర్వాత దాని మీద మాట్లాడతాం. కానీ దాన్ని కూడా సృజనాత్మక ప్రశ్నను కూడా ఖచ్చితంగా వాళ్ళు అడిగిన దాన్ని ఒక లేఖ రాయడమా, వ్యాసం రాయడమా, ప్రశ్నావళి రాయడమా, కరపత్రం తయారు చేయడమా, కొంత అవగాహనతో వెళ్తే ఈ 40 మార్కులలో తక్కువ దీంట్లో నుంచి ఒక 20 మార్కులు తెచ్చుకున్నా, లేదా ఒక 15 మార్కులు తెచ్చుకున్నా, అక్కడొక 15, ఇక్కడొక 15, 30 మార్కులు సరిపోయింది. పార్ట్ బిలో ఎన్నో కొన్ని మార్కులు వాళ్ళు తెచ్చుకున్న పాస్ కావడానికి అవకాశం ఉంటుంది. సార్, ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి, సమాధానాలు వాటికి ఎలా రాయాలి? ఇందాకే మనం అనుకున్నట్టుగా ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అంటే బాగా మార్కులు సాధించగలిగిన వాళ్ళు కూడా తొందరలో ఉంటారు. అంతా మనకు వచ్చనుకొని కొంచెం అతి విశ్వాసాన్ని అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటారు. వాళ్ళు జాగ్రత్త పడాల్సింది ఏమిటంటే ఖచ్చితంగా ప్రశ్నను బట్టి సమాధానం మనకు వచ్చింది రాయడం కాదు. అక్కడ ప్రశ్న ఏం అడుగుతున్నారు, దానికి సమాధానం ఏం రాయాలి, మీ అభిప్రాయం ఏమిటి అన్నప్పుడు నా అభిప్రాయం ఏమనగా అని మొదలు పెడితేనే సరైనటువంటి ఎత్తుగడతో జవాబును ప్రారంభించినట్టుగా లెక్క. అట్లా సమర్థిస్తూ రాయండి అని ఒకవేళ అడిగినారనుకోండి, సమర్థిస్తూ రాయడం అంటే అవును లేదా కాదు అని మొదలుపెట్టి ఎందుకు అవునంటున్నామో, ఎందుకు కాదంటున్నామో సొంత వాక్యాలుగా 2 రాసి మిగతా అంశాన్ని నిర్వహించుకుపోవడం అనేది. కాబట్టి ప్రశ్న ఒకటేమో సూచన ఏమిటంటే ఎన్ని వాక్యాలు రాయమంటున్నారు, తర్వాత ఎలా రాయమంటున్నారు, ఈ రెండింటిని గమనించి ప్రశ్నకు తగిన సమాధానము, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్నకు తగిన సమాధానం రాస్తేనే మార్కులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. మనకు కూడా ప్రశ్న రాసే క్రమంలో అట్లా మొదలుపెట్టినామంటే అట్లా వెళ్ళిపోతుంది. కాబట్టి సమయం కూడా ఆదా అవుతుంది. కాబట్టి ప్రశ్నకు తగిన సమాధానం అనేది గుర్తుపెట్టుకోవాలి. సార్, అలాగే ఉపవాచకాన్ని ఎలా చదవాలి? ఖచ్చితంగా ఉపవాచకం అనేది 7 మార్కులకు సంబంధించింది. సరే, మొదట్లో ఇచ్చినటువంటి అవగాహన ప్రతిస్పందనలో పరిచయ గద్యం అదే ఇస్తారు, కానీ అక్కడే ప్రశ్నలకు జవాబులు రాస్తారు. కానీ ప్రధానంగా ఉపవాచకం రామాయణం 10వ తరగతికి 6 కాండల యొక్క పరిచయాత్మకంగా, సంగ్రహాత్మకంగా రామాయణాన్ని సరళంగా, సుందరంగా పరిచయం చేసినటువంటి మంచి ఉపవాచకం అది చదువుకుంటే నిజంగా రామాయణం మీద మంచి అవగాహన వస్తుంది. సరే, మనకు పరీక్షల కోసం కనుక మాట్లాడితే పరీక్షలో ఉపవాచకం నుంచి ఇచ్చే ప్రశ్నలు 2 రకాలుగా ఉంటాయి. మనకు రెండిట్లో ఒకటే రాయాల్సి వస్తుంది. ఒకటేమో మొత్తం మీద రామాయణం మొత్తం మీద ఒక అవగాహన కలిగేటట్టుగా ఉండే ప్రశ్న. ఉదాహరణకి రాముని యొక్క గుణగణాలను వివరించండి, లేకపోతే రామాయణం ప్రజలందరికీ ఒక గొప్ప మార్గదర్శనాన్ని చూపిస్తుంది, ఎట్లాగో వివరించండి. అట్లాగే రామాయణం ఒక మహాకావ్యము, ఎలాగో వివరించండి. రామాయణం కథ అందరికీ ఆమోదయోగ్యమైనది, ఎట్లాగో తెలపండి. రామాయణం ఒక ఆదర్శవంతమైనటువంటి కావ్యము, ఎట్లాగో వివరించండి. ఇట్లా మొత్తం రామాయణాన్ని అర్థం చేసుకొని సొంత మాటల్లో రాసేటట్టుగా ఒక ప్రశ్న ఉంటుంది. ఇంకో ప్రశ్న ఏముంటుంది అంటే అంతర్గతంగా రామాయణ అంతర్గతంగా ఉన్నటువంటి వృత్తాంతాల మీద ఉంటుంది. ఉదాహరణకి మాయాలేడి వృత్తాంతం మొన్న అడిగినట్టుగా, అహల్య వృత్తాంతం, కబంధుని వృత్తాంతం, లేకపోతే రామరావణ యుద్ధం, వాలి సుగ్రీవుల యుద్ధం. అంటే విభాగాలుగా ఎక్కడికక్కడ కథను విభజించుకొని అక్కడ జరిగే ప్రధాన కథను అర్థం చేసుకొని దాన్ని ఒక వృత్తాంతంగా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఒక వృత్తాంతం మీద ఒక ప్రశ్న, ఒక పూర్తి రామాయణం మీద ఒక ప్రశ్న ఉంటుంది అన్నట్టుగా 2 రకాలుగా సిద్ధమైతే దాంట్లో నుంచి సంపూర్ణంగా మంచి మార్కులు రావచ్చు. ఇంకొకటి మళ్ళీ మాట, దాన్ని రాయడం కూడా 12 నుంచి 15 వాక్యాలు అంటారు. కాబట్టి మొత్తం మనకు తెలిసిన రామాయణం అంతా రాయడం కాదు. ఇక్కడ కావలసినటువంటి సమాచారాన్ని నిర్దిష్టంగా ప్రారంభించి దాన్ని ఎట్లా నిర్వహించి చివరిలో దానికి మంచి ముగింపు ఇచ్చే రకంగా ఒక 2 వాక్యాలు సొంత వాక్యాలుగా అయినా పర్వాలేదు, కానీ మంచి ముగింపు ఇచ్చే రాస్తే కనుక రామాయణంలో కూడా 7కి 7 మార్కులు వస్తాయి. సార్, అలాగే సృజనాత్మక ప్రశ్నల్ని విద్యార్థులు ఎలా ఎదుర్కోవాలి అంటారు? సృజనాత్మక ప్రశ్న చాలా ముఖ్యమైంది. అంటే
పుస్తకంలో ఎక్కడ ఉండదు అనుకుంటారు, కానీ ప్రతి పాఠం వెనుక ఉంటుంది, కానీ అదే ఇవ్వాల్సింది ఏం లేదు. 10వ తరగతి పరీక్షల యొక్క 10వ తరగతి విద్యార్థుల యొక్క స్థాయిని బట్టి ఈ సృజనాత్మక ప్రశ్న స్థాయి కూడా పెరుగుతుంది. మనం 6-7 తరగతుల్లో లేఖ అడగడానికి అవకాశం ఉంటుంది, అలాగే 8 దాకా వస్తే సంభాషణలు అడగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు 9, 10వ తరగతిలో మంచి అంటే ఒక సాహిత్య ప్రక్రియలుగా గుర్తింపు పొందిన వాటిని విద్యార్థులకు అడిగి వాళ్ళ నుంచి ఆ సృజనాత్మకతను బయటకు వెలికి తీసే సదుద్దేశం ఈ పాఠ్యపుస్తకాలది, ఈ పరీక్షలది. కాబట్టి దీంట్లో ఈ 10వ తరగతికి సంబంధించి సృజనాత్మక ప్రశ్న అంటే సాహిత్య ప్రక్రియలోనే ఉంటుంది. ఉదాహరణకి ప్రశ్నావళి అంటే ఇంటర్వ్యూ అంటాం మనం. ఈ పరిపృచ్ఛ, ప్రశ్నావళి, ఇంటర్వ్యూ పేరు ఏదైనా సరే ప్రశ్నలు తయారు చేయడమే ఇది దాదాపుగా ముఖ్యమైనటువంటి దానిగా మనం చెప్తూ ఉంటాం మా విద్యార్థులకు కూడా. ఇట్లాంటిది వచ్చింది అనుకోండి, ప్రశ్నావళి వస్తే ప్రశ్నావళిలో కూడా 7 మార్కులు ఇస్తున్నప్పుడు విద్యార్థులు జాగ్రత్తగా గమనించాల్సింది ఏమిటంటే 7ంటికి 7 మార్కులు మనకు రావాలి అన్నప్పుడు మనం అడిగే ప్రశ్నలు కూడా ఎట్లాగో అడుగుమన్నారు కదా అని వాళ్ళను ఒక కవిని ఇంటర్వ్యూ చేయండి అని ఇటీవల అడిగినారు. దాంట్లో అడిగినప్పుడు మీ పేరేమిటి, మీ పూర్తి పేరేమిటి, మీ అమ్మ నాన్నలు ఎవరు, పుట్టిన ఊరు ఏమిటి అని ఇట్లాంటి ఒక 7 ప్రశ్నలు రాసేసి పర్సనల్ అంటే వ్యక్తిగతమైన ప్రశ్నలు 7-10 రాసేసి 7 మార్కులు వస్తాయంటే నిజానికి రావు. నిజానికి అందులో ఒక 3 ప్రశ్నలు వ్యక్తిగతమైనవి, ఒక 3 ప్రశ్నలు వృత్తిగతమైనవి. అంటే ఆయన కెరీర్కి సంబంధించినటువంటి ఒక 3 ప్రశ్నలు, చివరిగా 1-2 ప్రశ్నలు ఆయన సమాజానికి ఏం సందేశం ఇస్తున్నాడు, లేకపోతే ఆయన వెనకాల వస్తున్నటువంటి వారసులకు ఏమి సందేశం ఇస్తున్నాడని అట్లాంటి ఒక ప్రశ్న అడిగితే సంపూర్ణంగా 7 మార్కులు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది పరిపృచ్ఛ లేకపోతే ప్రశ్నావళి. ఇక అది కాకుండా వ్యాసం ఉంటుంది. వ్యాసం అంటే అందరికీ తెలుసు, వ్యాసం ఖచ్చితంగా మంచి ఉపోద్ఘాతము, మంచి నిర్వచనము, తర్వాత నిర్వహణ, ఒకవేళ అవకాశం ఉంటే భేదాలు, తేడాలతో సహా చివరిలో ముగింపు. అంటే సొంత శైలిని ఏర్పాటు చేసుకోవాల్సిందే వ్యాస నిర్మాణానికి సంబంధించి. కాబట్టి వ్యాస నిర్మాణ సోపాలనాలను అర్థం చేసుకొని ఇచ్చిన అంశాన్ని వ్యాసంలో రాయగలిగితే మంచి మార్కులు వస్తాయి. మంచి ప్రారంభం, మంచి నిర్వహణ, మంచి ముగింపు, ఇది దేనికైనా పనికొస్తుంది, వ్యాసంకైనా పనికొస్తుంది. అలాగే కరపత్రం 10వ తరగతిలో ముఖ్యమైన సృజనాత్మక ప్రక్రియ అంటూ ఉంటాం. కరపత్రం అంటే మనం అనుకున్న సందేశాన్ని చాలామందికి చెప్పడానికి ఉపయోగించే గొప్పనటువంటి సాధనం ఈ కరపత్రం, పాంప్లెంట్ అంటుంటాం. ఈ కరపత్రంలో సూచనలు గమనించి, అంటే లేఖ వస్తుంది పిల్లలకి, కానీ కరపత్రానికి లేఖకున్న తేడాను గుర్తించి పైన 2 నినాదాలు రాయడము, మంచి శీర్షిక పెట్టడము, తర్వాత మంచి సంబోధన, మీరు ఎవరి గురించి రాస్తున్నారో ఆ సంబోధన పెట్టడము, నిర్వహించడము, చివరిగా ప్రచురణకర్తలు ఎవరు ఈ కరపత్రాన్ని ముద్రిస్తున్నారో వాళ్ళ పేరు రాయడం. దీంతో పూర్తిగా 7 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నినాదాలు, శీర్షిక, సంబోధన, విషయము, తర్వాత ప్రచురణకర్తల పేర్లతో సహా రాయగలిగితే 7 మార్కులు వస్తాయి. అట్లాగే వర్ణనాత్మక వ్యాసం అయితే వర్ణించుకుంటూ రాయాలి ఆ వ్యాసం లాగానే. అలాగే ఒకవేళ కవితలు 4 పదాలు ఇచ్చే కవితను తయారు చేయమంటే ఆ పదాలు ఖచ్చితంగా మధ్యలోనో, ఆ అంతంలోనో, ప్రారంభంలోనో ఉపయోగించి కవితను ఒక అనుకున్న విషయానికి అనుగుణంగా రాయడం అనేది ఒకటి ఉంటుంది. అట్లా ఇవి ఎన్నని చెప్పలేం, కానీ 10వ తరగతికి సంబంధించి ప్రధానమైనవి కరపత్రము, వ్యాసము, పరిపృచ్ఛ, ఇంటర్వ్యూ లాంటిది, ప్రశ్నావళి అంటున్నాం. తర్వాత సంభాషణలు, ఇరువురి మధ్యలో సంభాషణలుగా రాయడం అని చెప్పడం కరపత్రం లాంటిది. తర్వాత ఇవన్నీ ముఖ్యమైన వాటిగా మనం గుర్తించి వాటికి తగినట్టుగా ఏ ప్రక్రియకు ఎట్లా సిద్ధం కావాలని వాళ్ళ ఉపాధ్యాయుల యొక్క సలహాలు తీసుకుని విద్యార్థులు దీని మీద కొంచెం సాధన చేయాలి. 7 మార్కులు వస్తాయి కాబట్టి ముఖ్యమైనటువంటి ఒక 10ంటిని మాత్రం సాధన చేయాల్సి ఉంటుంది. సార్, విద్యార్థులు పార్ట్ బిలో ఎలా సమాయత్తం కావాలి సార్, మీరేం చెప్తారు? పార్ట్ బి చాలా ముఖ్యమైనది, 20 మార్కుల సాధన అది. కాబట్టి మనం ఇది కూడా చాలా ముఖ్యమైనది, 20కి 20 తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. అయితే పార్ట్ బిని మనం 2 రకాలుగా విభజించుకున్నాం. ఒకటి పదజాలం, 2 వ్యాకరణ అంశాలు. సరే, పదజాలానికి సంబంధించి సొంత వాక్యాలు ఉంటాయి, అర్థాలు ఉంటాయి, పర్యాయ పదాలు ఉంటాయి, నానార్థాలు ఉంటాయి, ప్రకృతి వికృతులు ఉంటాయి, వ్యుత్పత్తి అర్థాలు ఉంటాయి. వీటిలో ఒక్కొక్కటో 2 మార్కులుగానో మనం ఇవ్వడం అనేది గమనిస్తూ ఉంటాం. అయితే వీటికి ముఖ్యంగా సొంత వాక్యాలు 2 సొంత వాక్యానికి సంబంధించిన పదాలు ఇస్తారు. ఇవి సాధారణంగా గద్య భాగం నుంచి వస్తాయనేది గుర్తించాలి. ఎందుకంటే గద్య భాగంలోనే జాతీయాల్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకు ఇచ్చినటువంటి కొత్త పాఠం కానీ ఇంకా ఇతరత్ర గద్య భాగంలో ఏ పాఠాలు అయితే మనం 6 పాఠాలు అనుకుంటున్నామో ఆ 6 పాఠాలను జాగ్రత్తగా గమనించి దాంట్లో ఉన్న జాతీయాల్ని ఒకసారి గుర్తుపెట్టుకొని వాటిని సొంత వాక్యాలుగా రాస్తే ఎట్లా ఉంటుందని ఒక అభ్యాసాన్ని ఉపాధ్యాయుల యొక్క మార్గదర్శనంలో చేస్తే ఈ 2 మార్కులు ఖచ్చితంగా విద్యార్థులు సాధిస్తారు. అంటే సొంత వాక్యాలు గద్య భాగం నుంచి ఎక్కువ మట్టుకు వస్తాయనేది గుర్తుంచుకోవాలి. అట్లాగే
ఈ మొత్తం పాఠ్య భాగంలో అనంతమైనటువంటివి ఉన్నాయి. కానీ ముఖ్యమైనటువంటి వాటిని పాఠం చెప్పేటప్పుడు ఉపాధ్యాయులు చెప్తున్న కఠిన పదాలని ఎవరైతే రాసుకుంటారో వారికి ఇందులో నుంచి వచ్చే పాఠం వెనకాల ఉన్న అర్థాలు కానీ పాఠం వెనకాల ఉన్న ఇతరత్ర ఏవి ప్రత్యక్షంగా అడిగే అవకాశం అయితే లేదు. కాబట్టి పాఠం మధ్యలో నుంచి అడిగే అవకాశం ఉంది. అర్థాలు కావచ్చు, పర్యాయ పదాలు కూడా మనకి పాఠంలో ఉన్నాయి. తర్వాత పుస్తకం వెనకాల పదపట్టికల్లో కూడా పర్యాయ పదాలు ఉన్నాయి. వాటన్నింటిని అభ్యాసం చేయాలి వీటితో పాటుగా. అట్లాగే నానార్థాలు మాత్రం కొంచెం పరిమితుల్లో ఉన్నాయి. నానార్థాల యొక్క వరుస క్రమం మనకు చివరిలో ఉంది కాబట్టి దాన్ని మొత్తం అన్నీ నేర్చేసుకోవాలి. ఏది వదిలిపెట్టకుండా దేనికి ఏది నానార్థం వస్తుందో తెలుసుకోవాలి. అట్లాగే ప్రకృతి వికృతులు కూడా చివరిలో ఉన్నాయి. అలాగే పాఠం మధ్యలో వచ్చినా కూడా సాధన చేయాల్సిందే. వ్యుత్పత్తి అర్థాలు కొన్నే ఉన్నాయి. ముఖ్యంగా పద్య భాగంలోనే ఎక్కువ వ్యుత్పత్తి అర్థాలు ఉంటాయి. వాటిని కూడా సాధన చేసి ఏది ఎందుకు వస్తుంది, ఎక్కడ ఉంది అనేది అర్థం చేసుకుని వెనకాల ఉన్న వాటిని కూడా అభ్యాసం చేసిన ఈ వ్యుత్పత్తి అర్థాలు వస్తాయి. ఇది పదజాలంకు సంబంధించి. ఇక వ్యాకరణాంశాలంటే మనము 6, 7, 8, 9 నుంచి 10వ తరగతి దాకా నేర్చుకున్న అన్ని వ్యాకరణాంశాలు, ముఖ్యంగా సంధులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు, వాక్యాలు, ఈ 5 విభాగాల కింద ప్రతిదాని కింద మనకి ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఉంది. 4 ప్రశ్నలు. సంధులకు సంబంధించి సంధిని విడదీసి పేరు రాయడము, సంధిని కలపడము, సంధికి ఏం పేరు పెడతామని అడగడము, అలాగే సమాసాన్ని విగ్రహవాక్యంగా రాయడం, విగ్రహవాక్యాన్ని సమాసంగా చేయడం, సమాసానికి ఏం పేరు పెట్టచ్చు, ఒక ఉదాహరణ ఇస్తే ఆ సమాసం గుర్తించడం, లేదా సమాసం ఇస్తే ఉదాహరణ రాయడం. ఇట్లా ఒక్కొక్క దాన్ని 4 రకాలుగా అభ్యాసం చేయాల్సి వస్తుంది. ఛందస్సుకు సంబంధించి ప్రధానంగా వృత్తపద్యాలు కానీ ఉపజాతులు కానీ జాతులకు సంబంధించిన లక్షణాల నుంచి ఒక ప్రశ్న అడుగుతారు. అట్లాగే ఒకవేళ అడిగితే ఆ గురు లఘుల నిర్ణయంలో మనం గణాలను ఎట్లా గుర్తుపడుతున్నాం అడిగే అవకాశం ఉంటుంది. లేదా పద్య లక్షణాల నుంచి యతి స్థానం ఎక్కడ ఉంది, అక్షరాలు ఎన్ని ఉంటాయి, ఈ గణాలు ఏ పద్యంలో వస్తాయని అడగడానికి అవకాశం ఉంటుంది. లేదా ఒక పద్య పాదమే ఇచ్చేసి ఇది ఏ ఛందస్సులో ఉంది, ఇది ఏ పద్యం అని అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఛందస్సు మీద 4-5 రకాలుగా సాధన చేయాల్సి వస్తుంది. అలాగే అలంకార లక్షణాలు అన్నీ తెలుసుకొని ఇటు శబ్దాలంకారాలు అటు అర్థాలంకారాలు క్షుణ్ణంగా థియరీగా సిద్ధాంతంగా అంతా నేర్చుకొని తర్వాత అలంకారంలోని లక్షణాల నుంచి ఉదాహరణకి అనడి అనే వచ్చేది ఎక్కడ ఉంటుంది, లేకపోతే ఉపమానానికి ఉపమేయానికి అభేదం చెప్తే అది ఏ అలంకారము అని ఇట్లా అడగవచ్చు, లక్షణం మీద అడగచ్చు. లేదా రూపక అలంకారానికి ఉదాహరణ అని అడగచ్చు, లేదా ఉదాహరణ ఇచ్చేసి ఇది ఏ అలంకారం అడగచ్చు. కాబట్టి అలంకారం మీద కూడా 4-5 రకాల అభ్యాసాలు చేయాల్సి వస్తుంది. అట్లాగే ఛందస్సు, అలంకారాల తర్వాత వాక్యము ఖచ్చితంగా 4 మార్కులు వచ్చే అంశం కాబట్టి ప్రత్యక్ష పరోక్ష వాక్యాలు, డైరెక్ట్ ఇండైరెక్ట్ సెంటెన్స్ అంటారు ఇంగ్లీష్లో, వాటిని సాధన చేయాలి. అలాగే కర్తరి కర్మని వాక్యాలను మనకున్నాయి, వాటిని కూడా సాధన చేసి 4 రకాల వాక్యాలకు సంబంధించి ఏది కర్తరి, ఏది కర్మని, ఏది ప్రత్యక్షము, ఏది పరోక్షము, ఏది సంశ్లిష్ట వాక్యము, ఏది సంయుక్త వాక్యము, ఈ 6 రకాల వాక్యాల మీద సాధన చేసినట్టయితే, చాలా రకాల అభ్యాసాలు చేసినట్లయితే ఆ మార్కులు ఎటు పోవు. అంటే పార్ట్ బి ఏబిసిడీలు పెట్టడమే కావచ్చు, కానీ ఏది పడితే అది పెట్టడానికి కుదరదు. ముఖ్యంగా భవిష్యత్తులో పోటీ పరీక్షలకు ఉద్యోగాల కోసం వెళ్ళే వాళ్ళకి ఉపయోగపడేలాగా ఉంటుంది కాబట్టి అన్ని దగ్గర సమాధానాలే ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా చూసి మంచి సాధన, మంచి అభ్యాసం తర్వాత అది అలవాటు అవుతుంది. దాన్ని పెట్టినట్టయితే పూర్తిగా 20కి 20 మార్కులు తెచ్చుకునే అవకాశం ఉందమ్మా. ఓకే సార్, అలాగే పరీక్షలు అనగానే సమయపాలన అనేది ఎంతో ముఖ్యమైనది. ఎలా చేయాలి విద్యార్థులు సమయపాలన? చాలా మంచి ప్రశ్న అమ్మ. నిజంగా సమయపాలన అనేది తెలియకుండానే, అంటే జీవితంలోనూ సమయపాలన అవసరమైనట్టుగా పరీక్షలలో కూడా సమయపాలన ఖచ్చితంగా విద్యార్థులు, ఇది కూడా అభ్యాసంలో ఒకటే. వచ్చిన విషయం అంతా రాసి పెట్టడం అనేది కాదు. మనం క్రికెట్ పరిభాషలో చెప్తుంటాం, ఎంత ప్రాక్టీస్ చేసినాం అనేది కాదు, ఆ రోజు ఎట్లా ఆడినాం అనేది ముఖ్యం అంటారు కదా. అట్లా పరీక్షలో ఎట్లా నువ్వు రాసినటువంటి విధానం, నీ ప్రతిభను ఎట్లా చూపించినాం అనేది చాలా ముఖ్యం. కాబట్టి సమయపాలన పాటించాలి. ముఖ్యంగా పరీక్ష పత్రం ఇవ్వగానే 15 నిమిషాలు చదువుకోండి అని ఒక సూచన ఉంటుంది అక్కడ. మరి ఎంతమంది విద్యార్థులు గమనిస్తారో లేదో కానీ నిజంగా 15 నిమిషాలు ప్రశ్నపత్రాన్ని చదువుకోవడానికే కేటాయించాలి. అది చాలా ముఖ్యమైనది. దాని మీద పూర్తి అవగాహన వస్తుంది. మేమేం చెప్తుంటామంటే పరీక్షలో ఈ ఉదాహరణ మన తెలుగు పరీక్షకు సంబంధించి అన్నీ నేర్చుకుని పోయినాం. అక్కడ అడిగే ప్రశ్నలు ఎన్ని ఉంటాయి, మనకి ఒక 19-20 వస్తాయి అంతే. అంటే మనం ఆ 19 ప్రశ్నలు ఏమున్నాయి అనేది ఒక్కసారి చూసుకున్నాక మిగతా ఇంకెన్నెన్నో ఉండొచ్చు, వాటిని ముందుగా బుర్రలోంచి తీసి పడేయాలి, డిలీట్ చేయాలి ఫోన్ పరిభాషలో చెప్పాలంటే. అప్పుడు ఇంతే కదా పరీక్ష అని ఒక నమ్మకం వస్తుంది, ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది. తర్వాత ఆ ప్రశ్నల దగ్గరికి వెళ్తాం. వెళ్ళినప్పుడు ప్రశ్నలకు జవాబులు రాయడం ఎంత ముఖ్యమైందాక అనుకున్నాము, కానీ సూచనలు చదవడం కూడా అంతే ముఖ్యము. వాళ్ళు ఏమంటున్నారు
రాయమంటున్నారు? 5-6 వాక్యాల్లో రాయమంటున్నారా, లేక 10-12 వాక్యాల్లో రాయమంటున్నారా? ఈ దాన్ని బట్టి మన జవాబు రాసుకుంటూ పోవడం. ఎందుకంటే దాన్ని బట్టే సమయపాలన అనేది ఉంటుంది. నువ్వు ఒకే ప్రశ్నకి నీకు వచ్చిందంతా రాసేసి ఒక పోతన మీద మనకు అభిమానం బాగుందనుకోండి, దానశీలం పాఠ్యభాగాన్ని రాసిన కవి గురించి రాయండి అంటే పోతన పూర్తి సంపూర్ణమైన ఆయన పరిచయాన్ని, ఆయన పుస్తకాలని, ఆయన కవితా శైలిని ఇంకా లోతుగా వెళ్ళి మనకున్నటువంటి కథను ఇంకా అభిమానంగా ఒక 15-20 వాక్యాలు రాస్తే నీకు వచ్చేది 3 మార్కులే. కానీ ఆ లోపల నీ సమయం అంతా అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎన్ని వాక్యాలు రాయమంటున్నారో అన్ని వాక్యాలు ఒకటి ఎక్కువ అట్లయితే ఏం పర్వాలేదు, కానీ ఎక్కువ రాసేసి సమయాన్ని వృధా చేసుకోవద్దు. అట్లాగే ప్రశ్నకు సంబంధించినటువంటి సమాధానం ఎత్తుగడ అన్నాం, ఎత్తుకొని సరిగ్గానటువంటి సమాధానం రాసే అవకాశం చూసుకోవాలి. వ్యాసరూప సమాధాన ప్రశ్నలో పడిపోయినప్పుడు విద్యార్థులు సమయాన్ని బాగా కోల్పోతూ ఉంటారు. ముఖ్యంగా బాగా వచ్చిన వాళ్ళకితోనే ఈ ప్రమాదం ఉంటుంది. వాళ్ళకి రామాయణంలో ఉదాహరణకి ఉపవాచకం ఉందనుకోండి, ఆ ఉపవాచకంలో అడిగినటువంటి ప్రశ్న ఒకవేళ ఇందాక అనుకున్నట్టుగా రామాయణం సమాజానికి మంచి మార్గదర్శి ఎట్లాగ వివరించండి అంటే వీళ్ళకి పూర్తి అవగాహన ఉండి రామాయణం గురించి వాల్మీకి దగ్గర నుంచి మొదలుపెట్టి రామరావణ సంగ్రహం దాకా పూర్తిగా రాసే ప్రయత్నం చేస్తే అది సరిపోయే సమయం కాదు. కాబట్టి దాన్ని కూడా సంక్షిప్తీకరణ చేసుకొని మన ప్రశ్నకు అనుకూలమైన సమాధానాన్ని అనుకున్న సమయంలో రాయడం అనేది చాలా చాలా ముఖ్యం. ఇది విద్యార్థులు గమనించాల్సి ఉంటుంది. ఏ ప్రక్రియ అయినా సరే, సృజనాత్మక ప్రశ్న అయినా సరే, వాళ్ళు ఏం రాయమంటున్నారు అది. ఇంకోటి సృజనాత్మక ప్రశ్నలు ఒక్క మాట చెప్పాలమ్మా, దేనికి ఎక్కువ మార్కులు వస్తాయో మనకు అవగాహన ఉంటుంది. ఉదాహరణకి కరపత్రం ఇచ్చినాడు, ప్రశ్నావళి ఇచ్చినాడు, కరపత్రం కంటే ప్రశ్నలకు ఎక్కువ మార్కులు వస్తాయి. 7 ప్రశ్నలు తేలిగ్గా రాసేయచ్చు. అట్లాగే ఇంకేదైనా వ్యాసం ఇచ్చినాడు, కరపత్రం ఇచ్చినాడు, కరపత్రం రాసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సమయంలో అవుతుంది, నిర్దిష్టమైనటువంటి దానికి సూత్రాలు లక్షణాలు ఉన్నాయి కాబట్టి సమయపాలన పాటిస్తూ పార్ట్ ఏకి సంబంధించి సంపూర్ణంగా అన్నీ రాసేసి అప్పుడు సమయం ఉంటే కనుక అధికంగా కూడా రాసే అవకాశం ఉంటుంది. మనకు మార్కులు దేనికి ఎక్కువ వస్తే దాని తర్వాత తీసుకుంటారు, కానీ ముందు సమయాన్ని చూసుకోవాలి. సమయం చాలామందికి తెలివైన విద్యార్థులు చేసే పని ఏమిటంటే ఆతృతతోనే అన్నీ రాసేద్దామని ప్రయత్నించి సమయం సరిపోక పార్ట్ ఇచ్చేసరికి కంగారు పడిపోయి మార్కులు సరిగ్గా తెచ్చుకోలేని పిల్లల్ని చాలామంది మా అనుభవంలో చూస్తున్నాం. కాబట్టి సమయపాలన నిర్దిష్టంగా పాటిస్తే మంచి మార్కుల్ని విద్యార్థులు సాధించగలరు. దానికి కూడా అభ్యాసం చేయాలి. ప్రశ్నలకు జవాబులు రాయడానికి ఎంత అభ్యాసం చేస్తామో జవాబుల్ని అనుకున్న సమయంలో రాయడానికి కూడా విద్యార్థులు అభ్యాసం చేయాలని నేను సూచిస్తున్నాను. ఓకే సార్, అలాగే కొంతమంది విద్యార్థులు అక్షర దోషాలు చేస్తూ ఉంటారు, వాటికి మార్కులు పోతాయా, వాటిని ఎలా సంవరించుకోవాలి సార్? మంచి ప్రశ్న అమ్మ. తెలుగు అనగానే ఉన్న భయాలలో ఒకటి వ్యాకరణం అంటుంటారు, రెండవది మాకు అక్షర దోషాలు. ముఖ్యంగా ఈ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు బాగా పెరిగిపోయిన తర్వాత ఈ ఆంగ్ల మాధ్యమ పాఠశాల చదివే పిల్లలు కానీ వాళ్ళకు వచ్చే సమస్య, తెలుగుతో వచ్చిన సమస్య ఏంటంటే మేము అక్షర దోషాలు చేస్తాము, దీంతో భయపడిపోతుంటారు. ముఖ్యంగా ఇందాక అధిక మార్కులు సంపాదించుకోవాలనుకునే పిల్లలు కూడా విషయమంతా బాగా రాసేసి అందులో అక్షర దోషాలతో ఉంటున్నాయి. అయితే అది ఎట్లా దాన్ని ఉపసంహరించుకో తెలియక తర్వాత దీనివల్ల మేము బాగా నష్టపోతామని భయపడుతున్నారు. నిజానికైతే అందరికీ తెలుసు, ఈ పేపర్లు దిద్దేటటువంటి కార్యక్రమం ఎక్కడైతే ఉంటుందో మూల్యాంకన సమయంలో మాకు నిర్దిష్టమైన సూత్రాలు ఇస్తారు. ఆ సూత్రాలలో అక్షర దోషాలకి అత్యధికంగా 1 మార్కు మాత్రం వెళ్తుంది. అది ఎక్కువ తప్పులు చేస్తే, ప్రతి వాక్యంలో తప్పు ఉండి అంటే 8 అంటుంటాం, 8 కానీ 10 కానీ తప్పులు చేసిన అంతకంటే ఎక్కువ అయితే మాత్రం మార్కులు ఎక్కువ పోతాయి. కానీ ఒక 8 అక్షర దోషాల దాకా నిజానికి అంత పెద్దగా పట్టించుకోరు. అట్లని అక్షర దోషాలు చేయమని కాదు, కానీ దానివల్ల ఆగిపోవద్దని. అంటే భావ వ్యక్తీకరణ లేకపోతే నువ్వే సమాధానం రాయడానికి సిద్ధపడ్డావో ఆ సిద్ధపడినటువంటి సమాధానాన్ని అట్లా నిరాటంకంగా రాసుకుంటూ పోవాలి. అక్షర దోషాలు పోతాయంటే అక్కడ ఆగిపోతారు. కాబట్టి మీరు రాసేదేదో రాయండి. ఇప్పుడు దానికి మరి మీరు అన్నట్టుగా వాటిని నివారించుకోవాలంటే ఏంటి అంటే నిజానికి చిన్న తరగతుల నుంచి కూడా ప్రత్యేక శ్రద్ధ ఉండాలి. ఏదైనా సరే శ్రద్ధతోనే వస్తుంది అన్నట్టుగా మనం ఏమంటున్నామో అది రాయాలి. చిన్నప్పుడు పెద్దవాళ్ళు అంటుండేవారు, అనుకుంటూ రాయండి అని, అనుకుంటూ చదవండి అంటారు. నిజంగా అది మంచి మాట అనిపిస్తుంది. అనుకుంటూ రాయాలి. ఎవరైనా సరే అమ్మను అమ్మ అని మంచిగా పిలుస్తారు, పిలిచేటప్పుడు రాయమన్నప్పుడు ఈ అక్షర దోషాలు చేసే విద్యార్థులు అమ్మ అని రాస్తారు. ఏమైంది అంటే నువ్వు అంటున్నది ఒకటి, రాస్తున్నది ఒకటి, ఈ మధ్య సమన్వయం కుదరట్లేదు. కాబట్టి అది కుదిరించుకోవాలంటే కొంచెం అభ్యాసం చేయాల్సిందే. ఏమంటున్నామో అది రాయాలి. తర్వాత మనం రాసింది కొన్ని ప్రత్యేకమైన పదాలు ఉన్నప్పుడు నిఘంటువుల దాకా వెళ్ళాలి, ఉపాధ్యాయులను అడగాలి. ఇంకేవైనా ప్రత్యేకమైన ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయో అక్కడ దాకా వెళ్ళగలగాలి. కానీ ప్రధానంగా ఇప్పుడు మనకున్న 10వ తరగతి పరీక్షల్లో అంత పెద్దగా లేనప్పుడు మనం సమాధానం రాసేటప్పుడు మనం అనుకున్నది రాస్తున్నామా? అక్కడ ఏం భిక్ష అంటున్నాం కానీ భిక్ష రాస్తున్నాం, అక్కడ తప్పుపోతా ఉన్నాం. శ్రీనాథుడు అంటున్నాం, శ్రీనాథుడు రాస్తున్నాం. కాబట్టి ఏమంటున్నామో స్పష్టంగా అనుకుంటూ అనుకున్నది రాసినామా లేదా ఒక్కసారి చిన్నగా
ఎవరికి వారే స్వయం పరిశీలన చేసుకుంటే ఈ అక్షర దోషాల నుంచి కొంచెం బయటపడతారు. కానీ అక్షర దోషాల వల్ల మొత్తం మార్కులు పోతాయి అనేది మాట చెప్పలేము. దానివల్ల కొంత మార్కులు పోతాయి, కానీ పూర్తిగా జవాబునే కొట్టివేసే అవకాశం మాత్రం లేదమ్మా. ఓకే సార్, చివరిగా పరీక్ష రాయబోయే విద్యార్థులకు మీరు ఇచ్చే సలహా సూచన ఏంటి? తప్పకుండా ఉన్న సమయం అత్యంత విలువైంది. ఈ అమూల్యమైనటువంటి సమయాన్ని ఇతరత్ర కార్యక్రమాలకి ఎలాంటి వాటికి వ్యక్తిగత పనులు కావచ్చు, వ్యక్తిగత కార్యక్రమాలు కావచ్చు, కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాలు ఇప్పుడు వదిలేయండి. ఇది ఒక దీక్షా సమయం. దక్షతగా ముందుకు వెళ్ళేటటువంటి మీరందరూ కూడా మంచి మార్కులు సాధించాలంటే తెలుగు ఒక ప్రారంభం అనేది మంచిగా ఉంటే మిగతా అన్నింటిని జయించుకుంటూ పోవచ్చు. కాబట్టి ఈ తెలుగు పరీక్ష కోసం సన్నిధులయ్యేటటువంటి మీరందరూ కూడా, సంసిద్ధులయ్యేటటువంటి మీరందరూ కూడా ఇంట్లో కూడా ఒక ప్రణాళిక వేసుకోండి. ఈ పరీక్షను ఎంతసేపు చదవాలి, ఈ పరీక్ష కోసం ఎంతసేపు చదవాలి అనేది. కాబట్టి సరిగ్గా ఇంట్లో ఒక ప్రణాళిక, వ్యక్తిగతమైనటువంటి ఒక ప్రణాళిక, ఒకవేళ బడికి వెళ్తే అక్కడ ఒక ప్రణాళిక వేసుకొని చదవడం విషయంలో, ఇప్పుడు రాసేదేమి ఉండకపోవచ్చు కాబట్టి చదవడం విషయంలో చదువుకోవడం, తర్వాత తెలుగుకి సంబంధించి నిజానికి రాసుకొని కూడా చూసుకోవాలి. ఇందాక అనుకున్నాం అక్షర దోషాలు ఎట్లా పోతాయంటే మీరు రాసి చూసి ఒక్కసారి పరిశీలించుకోవాల్సి వస్తుంది. అట్లా తెలుగుకి సంబంధించి ఇందాక చెప్పిన సూచనలన్నింటినీ పాటించండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మొదటి పరీక్ష మొదటి అడుగు ఎట్లా ఉండాలంటే చాలా గట్టిగా ఉండాలి. కాబట్టి మొదటి అడుగును విజయవంతంగా మీరు అందరూ వేస్తారని ఆశిస్తున్నానమ్మా. ఓకే సార్, తెలుగు పరీక్షలో అధిక మార్కులు రావాలంటే ఎలా కృషి చేయాలి, ఎలా ప్రిపేర్ కావాలి, ఎగ్జామ్ ఎలా రాయాలి అని చెప్పేసి విద్యార్థుల కోసం చాలా చక్కగా ఈ కేసెస్ ద్వారా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలు. ఇది ఈరోజు చర్చా కార్యక్రమం. మరో కార్యక్రమంతో మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి మీ కేసెస్.